ఓం శాంతి 1-3-1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. హోలీ హంసల బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట. ఈరోజు బాప్దాదా సర్వ హోలీ హంసల సభను చూస్తూ ఉన్నారు. ఇది సాధారణ సభ కాదు, ఇది ఆత్మిక హోలీ హంసల సభ. అందరూ ఎంతవరకు పవిత్ర హంసలుగా అయ్యారు అని బాప్దాదా ప్రతి ఒక్క హోలీ అంటే పవిత్ర హంసను చూస్తున్నారు. హంసల విశేషత ఏమిటో బాగా తెలుసా? అన్నిటికన్నా ముందు హంస బుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టంగా మరియు శుభంగా ఆలోచించేవారు. హోలీ హంస అనగా రాళ్లను మరియు రత్నాలను బాగా పరిశీలించగలిగేవారు మరియు ధారణ చేసేవారు. ముందుగా ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలించి ఆ తర్వాత ధారణ చేసేవారు. బుద్ధిలో ఎప్పుడు ఈ ఆత్మ పట్ల అశుభము లేక సాధారణ భావమును ధారణ చేయని వారు సదా శుభ భావము మరియు శుభ భావన ధారణ చేసేవారు. భావము తెలుసుకుంటే ఎప్పుడు ఎవరి సాధారణ స్వభావము లేక వ్యర్థ స్వభావం యొక్క ప్రభావం పడదు. శుభభావము, శుభభావన వీటిని భావ స్వభావాలు అంటారు. వ్యర్థం ఏదైతే ఉందో దానిని పరివర్తన చేసుకోవాలి. ఇటువంటి హంస బుద్ధి కలవారిగా ఎంతవరకు అయ్యారు అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. అలాగే హంస వృత్తి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ట కళ్యాణ వృత్తి. ప్రతి ఆత్మ యొక్క అకళ్యాణపు మాటలు వింటూ చూస్తూ కూడా అకళ్యాణాన్ని కళ్యాణ వృత్తిలోకి మార్చడం. దీనిని హోలీ హంస వృత్తి అని అంటారు. తమ కళ్యాణ వృత్తి ద్వారా ఇతరులను కూడా మార్చగలరు. వారి అకళ్యాణ వృత్తిని తమ కళ్యాణ వృత్తితో మార్చడం ఇదే హోలీ హంసల కర్తవ్యం. ఇదే విధంగా దృష్టిలో సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్టమైన శుద్ధమైన స్నేహ దృష్టి ఉండాలి. ఎలా ఉన్నా కానీ మీ వైపు నుండి అందరి పట్ల ఆత్మిక స్నేహ దృష్టిని ధారణ చేయాలి. దీనిని హోలీ హంస దృష్టి అని అంటారు. అలాగే మాటలలో కూడా ముందే వినిపించాం కదా, చెడు మాటలు వేరు. అదైతే బ్రాహ్మణులలో మారిపోయింది, కానీ వ్యర్థ మాటలను కూడా హోలీ హంసల మాటలు అని అనలేం. మాట కూడా హోలీ హంస మాటగా ఉండాలి. ఎవరి నోటి నుండి అయితే ఎప్పుడు వ్యర్థం వెలువడదో వారిది హంస ముఖ స్థితి అని అంటారు. కనుక హోలీ హంస బుద్ధి, వృత్తి, దృష్టి మరియు మాట ఎప్పుడైతే ఈ విధంగా పవిత్రంగా అనగా శ్రేష్టంగా అవుతారో అప్పుడు స్వతహాగానే హోలీ హంస స్థితి యొక్క ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తుంది. మరి నేను ఎంతవరకు సదా హోలీ హంసగా అయి నడుస్తూ తిరుగుతూ ఉన్నాను అని అందరూ స్వయాన్ని చూసుకోండి. ఎందుకంటే స్వఉన్నతి కోసం సమయం ఎక్కువగా లేదు కనుక స్వయాన్ని చెక్ చేసుకోండి మరియు పరివర్తన అవ్వండి. ఈ సమయం యొక్క పరివర్తన బహుకాలపు పరివర్తనగా ఉండే బంగారు ప్రపంచానికి అధికారిగా తయారు చేస్తుంది. ఈ సూచనను బాప్దాదా ఇంతకు ముందు కూడా ఇచ్చి ఉన్నారు. అందరికీ స్వయం పట్ల అటెన్షన్ అనేది డబల్ అండర్లైన్గా ఉన్నదా? కొద్ది సమయం కోసం అటెన్షన్ ఉంటుంది. బహుకాలపు అటెన్షన్ యొక్క ఫలస్వరూపం శ్రేష్ఠ ప్రాప్తి యొక్క ప్రారంధం. అందుకని ఈ కొద్ది సమయము చాలా శ్రేష్టమైన సుందర సమయం. ఇందులో శ్రమ కూడా లేదు. కేవలం బాబా ఏదైతే చెప్పారో అది ధారణ చేయాలి. ధారణ చేయడం ద్వారా ప్రాక్టికల్గా స్వతహాగా అయిపోతారు. హోలీ హంస పనియే ధారణ చేయడం. మరి ఇది ఇటువంటి హోలీ హంసల సభయే కదా. నాలెడ్జ్ఫుల్గా అయితే అయ్యారు. వ్యర్థము మరియు సాధారణం ఏమిటో బాగా అర్థం చేసుకున్నారు. మరి అర్థం చేసుకున్న తర్వాత కర్మలో స్వతహాగానే వస్తుంది. మామూలుగా కూడా సాధారణ భాషలో ఇప్పుడు నాకు అర్థమైంది అని అంటారు కదా. ఇక తర్వాత చేయకుండా ఉండలేరు కనుక ముందుగా సాధారణము మరియు వ్యర్థం ఏమిటో పరిశీలించండి. ఎప్పుడైనా వ్యర్థాన్ని మరియు సాధారణతని శ్రేష్టంగా భావించడం లేదు కదా.
కనుక ముందుగా ముఖ్యమైనది హోలీ హంస బుద్ధి. అందులో స్వతహాగా పరిశీలించే శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే రైట్ మరియు రాంగ్ యొక్క పరిశీలన లేనప్పుడు వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ సమయము ఉంటాయి. మీ వ్యర్థమును మరియు రాంగ్ను రైట్గా భావిస్తూ ఉన్నారు. అందుకే ఎక్కువగా వ్యర్థ సమయం ఉంటుంది. అది వ్యర్థం కానీ నేను సమర్థంగా రైట్గా ఆలోచిస్తున్నాను, నేను చెప్పిందే రైట్ అని అనుకుంటారు. పరిశీలన శక్తి లేని కారణంగా ఇందులోనే మనసు శక్తి, సమయం శక్తి, వాణి శక్తి అన్నీ వెళ్ళిపోతున్నాయి. మరియు ఇతరులతో శ్రమ తీసుకున్న భారం కూడా మీపై పడుతుంది. కారణం ఏమిటి? ఎందుకంటే హోలీ హంస బుద్ధి కలవారిగా అవ్వలేదు కనుక. బాప్దాదా హోలీ హంసలందరికీ మళ్ళీ సూచననిస్తున్నారు. చెడును చెడుగా చేయకండి. ఇది ఉన్నదే చెడు అని ఆలోచించకండి, కానీ చెడును మంచిగా ఎలా చేయాలి అని ఆలోచించండి. దీనినే కళ్యాణ భావన అని అంటారు. శ్రేష్ఠ భావము, శ్రేష్ఠ భావనతో తమలోని వ్యర్థ భావ స్వభావాలను మరియు ఇతరులలోని భావ స్వభావాలను పరివర్తన చేయడంలో విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అర్థమైందా? ముందు స్వయంపై విజయులు, తర్వాత సర్వులపై విజయులు, ఆ తర్వాత ప్రకృతిపై విజయులు. ఈ 3 విజయాలు స్వయం పైన, సర్వులపైన, ప్రకృతి పైన మిమ్మల్ని విజయమాలలోని మణులుగా చేస్తాయి. ప్రకృతిలో వాయుమండలము, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క సమస్యలన్నీ వస్తాయి. మరి మూడింటిపై విజయులుగా అయ్యారా? ఈ ఆధారంతోనే విజయమాలలో మీ నంబర్ను చూసుకోవచ్చు. అందుకే దాని పేరు వైజయంతి మాల. మరి అందరూ విజయులేనా? అచ్చా. ఈరోజు ఆస్ట్రేలియా వారి టర్న్. ఆస్ట్రేలియా వారికి మధుబన్ నుండి గోల్డెన్ ఛాన్సలర్గా అయ్యే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే అందరినీ ముందుంచి ఛాన్స్ని ఇస్తారు. ఇది విశేషత. ఇతరులను ముందుంచడము, ఈ ఛాన్స్ని ఇవ్వడం అనగా ఛాన్సలర్గా అవ్వడం. ఛాన్స్ తీసుకునే వారిని, ఛాన్స్ ఇచ్చే వారిని ఇద్దరిని ఛాన్సలర్ అని అంటాం. బాప్ దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారు మరియు వర్ణన చేస్తారు. ఆస్ట్రేలియాలో పాండవులకు విశేషంగా సేవా ఛాన్స్ లభించింది. ఎక్కువగా సెంటర్లను కూడా పాండవులంటే అన్నలు సంభాలిస్తూ ఉన్నారు. శక్తులు పాండవులకు అవకాశాన్ని ఇచ్చారు. ముందుంచేవారు సదా ముందుంటారు. ఇది కూడా శక్తుల విశాలత. కానీ పాండవులు స్వయాన్ని సదా నిమిత్తంగా భావిస్తూ సేవలో ముందుకు వెళ్తున్నారు కదా. సేవలో నిమిత్త భావమే సేవలో సఫలతకు ఆధారం. బాప్ దాదా 3 మాటలు చెప్తారు కదా, అవి సాకారుడి ద్వారా చివరిలో ఉచ్చరింపబడ్డాయి. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. ఈ 3 విశేషతలు నిమిత్త భావంతో స్వతహాగానే వస్తాయి. నిమిత్త భావం లేకపోతే ఈ 3 విశేషతలు అనుభవం కావు. నిమిత్త భావము అనేక రకాల నేను, నాది అనే వాటిని సహజంగానే సమాప్తం చేస్తుంది. నేను లేదు, నాది లేదు స్థితిలో కలిగే అలజడి ఈ ఒక్క లోపం కారణంగానే వస్తుంది. సేవలో కూడా శ్రమించాల్సి వస్తుంది మరియు తమ ఎగిరే కళ యొక్క స్థితిలో కూడా శ్రమించాల్సి వస్తుంది. నాది అనేది వచ్చింది అంటే నేను నిమిత్త మాత్రం, అంతా బాబాదే అనేది ఎవరికైతే ఉంటుందో, అంటే నిమిత్తంగా చేసిన వారు సదా గుర్తు ఉంటారు. మరి ఈ విశేషతతో సదా సేవను వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా. సేవ విస్తరించడం, ఇది కూడా సేవా సఫలతకు గుర్తు. ఇప్పుడు అచల నిశ్చల స్థితిలో బాగా అనుభవజ్ఞులుగా అయ్యారు. అర్థమైందా? ఆస్ట్రేలియా అంటే కొంత ఎక్స్ట్రా, వేరే వారిలో లేనిది. ఆస్ట్రేలియాలో ఇంకొక వెరైటీ అనగా గుజరాతీలు మొదలైన వారు లేరు. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది అన్న దానిని ఎక్కువగా చేశారు. తమ తోటి వారిని మేల్కొల్పారు. కుమారి కుమారుల కళ్యాణం బాగా జరుగుతుంది. ఈ జీవితంలో తమ జీవితం గురించి శ్రేష్ఠ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తమ జీవితాన్ని తయారు చేసుకుంటే
సదా కోసం శ్రేష్టంగా అయినట్లే. తప్పుడు మెట్లు ఎక్కడం నుండి రక్షింపబడ్డారు. వివాహం అనే దాని నుండి. ఒకరిద్దరి ద్వారా అనేకుల దీపాలను వెలిగించి దీపమాలను తయారు చేస్తున్నందుకు బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఉత్సాహ ఉల్లాసాలు బాగున్నాయి. సేవలో బిజీగా ఉండడం వలన ఉన్నతిని బాగా చేసుకుంటూ ఉన్నారు. ఒకటి నిమిత్త భావం గురించి వినిపించాము. రెండు ఎవరైతే సేవకు నిమిత్తంగా అవుతారో వారి కోసం స్వఉన్నతి లేదా సేవ యొక్క ఉన్నతి గురించి ఒక విశేషమైన స్లోగన్ సేఫ్టీకి సాధనంగా ఉంటుంది. నిమిత్తంగా ఉన్న మనం ఏం చేస్తామో అది చూసి అందరూ చేస్తారు. ఎందుకంటే సేవకు నిమిత్తంగా అవ్వడము అంటే స్టేజ్ పైకి రావటం. ఎలా అయితే ఎవరైనా పాత్రధారి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎంతో అటెన్షన్తో ఉంటారు. మరి సేవకు నిమిత్తంగా అవ్వడము అంటే స్టేజ్ పై పాత్రను పోషించటం. స్టేజ్ వైపు అందరి దృష్టి ఉంటుంది. ఎవరు ఎంతగా హీరో పాత్రధారిగా ఉంటారో అంతగా వారిపై ఎక్కువ దృష్టి ఉంటుంది. కనుక ఈ స్లోగన్ సేఫ్టీకి సాధనం. దీనితో స్వతహాగా ఎగిరే కళను అనుభవం చేసుకుంటారు. అసలైతే సెంటర్లో ఉన్నా ఎక్కడున్నా సేవ చేస్తూ ఉంటారు. అందరూ సేవాదారులు. కొందరు తమ నిమిత్త స్థానాలలో ఉండి సేవ అవకాశాన్ని తీసుకుంటారు. వారు కూడా సేవ అనే స్టేజ్పై ఉన్నారు. సేవలో తప్ప తమ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సేవా ఖాతా కూడా చాలా జమ అవుతుంది. సత్యమైన హృదయంతో సేవ చేసేవారు తమ ఖాతాను చాలా బాగా జమ చేసుకుంటూ ఉన్నారు. బాప్దాదా వద్ద పిల్లలు ప్రతి ఒక్కరి ఆది నుండి అంతిమం వరకు సేవ యొక్క ఖాతా ఉంది మరియు ఆటోమేటిక్గా అందులో జమ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరి అకౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్ పెట్టుకునే వారి వద్ద చాలా ఫైళ్ళు ఉంటాయి. బాబా వద్ద స్థూల ఫైల్స్ ఏమీ లేవు. ఒక్క సెకండ్లో ప్రతి ఒక్కరి ఆది నుండి ఇప్పటి వరకు రిజిస్టర్ ఇమర్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటుంది. మమ్మల్ని అయితే ఎవరు చూడరు, అర్థం చేసుకోరు అని ఎప్పుడు అనుకోకండి. బాప్దాదా వద్ద అయితే ఎవరు ఎలా ఉన్నారు, ఎంత చేస్తున్నారు, ఏ స్థితిలో చేస్తున్నారు అన్నీ జమ అవుతాయి. ఫైల్ లేదు కానీ ఫైనల్ ఉంది. ఆస్ట్రేలియాలో శక్తులనగా స్త్రీలు బాబాకు చెందిన వారిగా అవ్వడంలో, బాబాను గుర్తించడంలో, బాబాతో స్నేహాన్ని నిర్వర్తించడంలో మంచి ధైర్యాన్ని చూపారు. అలజడి అనే పొరపాటు జరుగుతుంది. అయితే అది స్థానము, ధరణి లేదా టోటల్గా గత జన్మ సంస్కారాల కారణంగా అలజడి జరగవచ్చు. వాటిని కూడా దాటి స్నేహ బంధనంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అందుకనే బాప్దాదా శక్తుల ధైర్యానికి అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఒకే బలము, ఒకే నమ్మకము ముందుకు నడిపిస్తుంది. శక్తుల ధైర్యము మరియు పాండవుల సేవ ఉల్లాసం అనే రెండు రెక్కలు దృఢంగా అయ్యాయి. సేవా క్షేత్రంలో పాండవులు కూడా మహావీరులుగా అయి ముందుకు వెళ్తున్నారు. అలజడిని దాటటంలో తెలివైన వారు. అందరి చిత్రము అదే. పాండవులను పొడవుగా, దృఢంగా, లావుగా చూపిస్తారు. ఎందుకంటే స్థితి అనేది గట్టిగా మరియు ఉన్నతంగా ఉంది. అందుకని పాండవులను ఉన్నతంగా, ధైర్యశాలురుగా చూపించారు. ఆస్ట్రేలియా వారు చాలా దయాహృదయులు కూడా. భ్రమిస్తున్న ఆత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి సేవలో ముందుకు వెళ్తున్నారు. వారు ఎప్పుడూ సేవ లేకుండా ఉండలేరు. పిల్లలు ముందుకు వెళ్ళే విశేషతను చూసి బాప్దాదా కూడా సదా సంతోషిస్తారు. విశేషంగా అదృష్టవంతులు. ప్రతి ఒక్కరూ శ్రేష్ఠ లక్ష్యంతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు అన్న విషయంలో పిల్లల ప్రతి ఒక్కరి ఉత్సాహ ఉల్లాసాలకు బాప్దాదా హర్షిస్తూ ఉన్నారు. బాప్దాదా సదా విశేషతలనే చూస్తారు. ప్రతి ఒక్కరూ ఒకరి కంటే మరొకరు ప్రియంగా అనిపిస్తారు. మీరు కూడా ఇతరులను ఇదే విధితో చూస్తారు కదా. ఎవరిని చూసినా కానీ ప్రియంగా అనిపించాలి. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం విడిపోయిన పరివారం పరస్పరం కలుసుకుంది. మరి ఎంత ప్రియంగా అనిపిస్తారు. బాబాపై ప్రేమకు గుర్తు ఏమిటి అంటే బ్రాహ్మణాత్మలందరూ ప్రియంగా అనిపిస్తారు. ప్రతి బ్రాహ్మణాత్మ ప్రియంగా అనిపించడము అంటే బాబాపై ప్రేమ ఉన్నట్లు. మాలలో ఒకరితో ఒకరు సంబంధంలోకి వచ్చేది బ్రాహ్మణులతోనే కదా.
బాబా అయితే రిటైర్డ్ అయి చూస్తూ ఉంటారు కనుక బాబాపై ప్రేమకు గుర్తును సదా అనుభవం చేయండి. అందరూ బాబాకు ప్రియమైన వారు కనుక మనకు కూడా ప్రియమైన వారు. అచ్చా, పార్టీలతో ఫస్ట్ గ్రూప్తో అందరూ స్వయాన్ని విశేషాత్మలుగా భావిస్తూ ఉన్నారా? విశేషాత్మను విశేష కార్యానికి నిమిత్తంగా ఉన్నాను మరియు విశేషతలనే చూడాలి. ఇది సదా స్మృతిలో పెట్టుకోండి. విశేష స్మృతి సాధారణ స్మృతిని కూడా శక్తిశాలిగా చేసేస్తుంది, వ్యర్థాన్ని కూడా సమాప్తం చేస్తుంది. కనుక సదా విశేషము అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడడం కూడా విశేషం, చూడడం కూడా విశేషం, చేయడం కూడా విశేషం, ఆలోచించడం కూడా విశేషం. ప్రతి విషయంలో ఈ విశేషము అనే పదాన్ని తీసుకురావడం ద్వారా స్వతహాగానే మారిపోతారు మరియు ఈ స్మృతితోనే స్వపరివర్తన, విశ్వ పరివర్తన సహజంగా జరుగుతాయి. ప్రతి విషయంలో విశేషము అన్న పదాన్ని జోడిస్తూ వెళ్ళండి. దీని ద్వారానే సంపూర్ణతను పొందాలి అనే లక్ష్యాన్ని, గమ్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు. సెకండ్ గ్రూప్తో సదా తండ్రి మరియు వారసత్వం యొక్క స్మృతిలో ఉంటున్నారా? శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి అనుభవం అవుతుందా? స్థితికి ఆధారం స్మృతి. ఎంత స్మృతి చేస్తే అంత స్థితి తయారవుతుంది. స్మృతి బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా అవుతుంది. స్మృతి సదా శక్తిశాలిగా ఉండాలి. ఆ శక్తిశాలి స్మృతి, నేను బాబాకు చెందిన వాడిని, బాబా నా వారు, నా స్వంతం. ఈ స్మృతితో స్మృతి ఎలా చేయాలో కూడా చెప్తూ ఉన్నారు. స్థితికి ఆధారం స్మృతి కనుక ఈ స్మృతితో స్థితి శక్తిశాలిగా ఉంటుంది మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తారు. కనుక సదా స్మృతిపై విశేష అటెన్షన్ ఉంచండి. సమర్థ స్మృతి, సమర్థ స్థితి, సమర్థ సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. స్మృతి, స్థితి మరియు సేవ మూడు సమర్థంగా ఉండాలి. ఎలా అయితే స్విచ్ ఆన్ చేయగానే వెలుగు వస్తుందో, ఆఫ్ చేయగానే అంధకారం అయిపోతుందో, అలాగే ఈ స్మృతి కూడా ఒక స్విచ్ లాంటిది. స్మృతి అనే స్విచ్ ఒకవేళ బలహీనంగా ఉంటే స్థితి కూడా బలహీనంగా ఉంటుంది. సదా స్మృతి రూపీ స్విచ్పై అటెన్షన్. దీని ద్వారానే స్వయం మరియు సర్వుల కళ్యాణం. క్రొత్త జన్మ కలిగినప్పుడు క్రొత్త స్మృతి, పాత స్మృతులన్నీ సమాప్తం. మరి ఈ విధితో సదా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి. థర్డ్ గ్రూప్తో అందరూ స్వయాన్ని భాగ్యశాలిగా భావిస్తున్నారా? వరదాని భూమిపైకి మధుబన్కు రావడం అంటే మహాభాగ్యం. ఒక భాగ్యం వరదాన భూమికి చేరుకోవడం. ఈ భాగ్యాన్ని ఎంత కావాలి అనుకుంటే అంత శ్రేష్టంగా తయారు చేసుకోగలరు. శ్రేష్ఠ మతమే భాగ్య రేఖను గీసే కలం. దీనితో ఎంతగా మీ శ్రేష్ఠ రేఖను తయారు చేసుకుంటూ ఉంటారో అంతగా శ్రేష్టంగా అవుతారు. పూర్తి కల్పంలో ఈ శ్రేష్ఠ సమయంలోనే భాగ్య రేఖను తయారు చేసుకోగలరు. ఇటువంటి సమయంలో ఇటువంటి స్థానానికి చేరుకున్నారు. మరి కొద్దిలోనే సంతోషపడేవారు కాదు. ఇచ్చే దాత ఇస్తున్నప్పుడు తీసుకునేవారు ఎందుకు అలసిపోవాలి? బాబా స్మృతియే శ్రేష్టంగా తయారు చేస్తుంది. బాబాను గుర్తు చేయడము అంటే పావనంగా అవ్వడము అని అర్థం. ఇది జన్మజన్మల సంబంధం అయినప్పుడు స్మృతి కష్టమా? కేవలం స్నేహంతో, ప్రేమతో మరియు సంబంధంతో నా సర్వ సంబంధీకుడు అనుకుంటే ప్రేమ కలుగుతుంది. గుర్తు చేసుకోండి, స్నేహం ఉన్న చోట స్మృతి లేకపోవడం అన్నది జరగదు. మర్చిపోవాలి అని ప్రయత్నించినా కానీ మర్చిపోలేరు. ఇంట్లో వాళ్ళని అస్సలు మర్చిపోలేరు కదా. మరి ఇంట్లో వారు ఎవరు, స్వంతం ఎవరు? ఇలా ఆలోచిస్తే బాబా పైన మాత్రమే ప్రేమ ఉంటుంది. సదా గుర్తు ఉంటారు. స్మృతి ఉన్నప్పుడు స్థితి బాగుంటుంది, సేవ కూడా బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు బాబా. ఓం శాంతి.